మాట్లాడుతున్నారు. వాక్యము చదివావా, ధ్యానించావా? నాతో సహ పనివారైనా అని స్త్రీల పేర్లు ఎందుకు చెప్తున్నాడు పౌలు? వాక్యము ధ్యానించకుండా ఇతరుల మాటలు వింటే ఫలించని జీవితంలో మిగిలిపోతుంది. వాక్యము ధ్యానించినప్పుడు ప్రత్యక్ష జ్ఞానం వస్తుంది. I said this in the morning. Revelation doesn't come by opinion of people. ప్రత్యక్షత అనేది ప్రజల యొక్క అభిప్రాయాల ద్వారా వచ్చేది కాదు. Also, revelation doesn't come by reading the comments in comment section. చూడండి, ఆ యొక్క కామెంట్స్ ని చదవడం ద్వారా ప్రత్యక్షత రాదు. Revelation only come by the truth of the word of God, and this is the gospel we preach unashamed to every person in this country. చూడండి, ఈ దేశంలో ప్రకటింపబడుతున్న ఈ దేవుని యొక్క వాక్యం వినటం వలన ఈ యొక్క ప్రత్యక్షత వస్తుంది. అట్టి వాక్యమును ప్రకటించుటకు మేము సిగ్గుపడు వారము కాదు. ఈ వాక్యములే విశ్వాసం, ఈ వాక్యములోనే జ్ఞానం, ఈ వాక్యములోనే స్వస్థత, ఈ వాక్యములోనే ఐశ్వర్యం, ఈ వాక్యములోనే విజయం, ఈ వాక్యములోనే సమస్తము. అలాంటి వాక్యము చదవకుండా ఎలాగ నువ్వు వాక్యానికి దూరంగా ఉండి ఫలితాలు కావాలని కోరుకుంటావు? వాక్యము చెప్పినప్పుడు నిద్రపోతే వాక్యం అర్థం కాదండి.